హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృపార్ట్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది బ్యాటరీ వెహికల్ అనమాట. అతులోల్ది బ్యాటరీ వెహికల్ అనమాట. సో ఈ బండికి ఏంటంటే ఇది తొట్టి పైకి లేస్తుంది. దాని కింద అనేది యాంగ్లర్ ముక్కలు వేయమన్నారు. సో అవి కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. అటు మూడు యాంగ్లర్ ముక్కలు అయితే వేసాము. ఇది బ్యాటరీ బండి ఫ్రెండ్స్. ఇగో బ్యాటరీస్ ఇక్కడ ఉన్నాయి కదా, చూస్తున్నారు కదా. ప్రజెంట్ అయితే వెల్డింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈ బండికి అయితే మనం బాడీ కట్టాము ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఎలా ఉందో చూస్తారు. ఈ విధంగా అయితే మనము బాడీ అయితే కట్టాము. ఇప్పుడు బండి వెహికల్ అయితే రెడీ అయిపోయిన తర్వాత పెయింటింగ్ వస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది మామూలుగా బ్యాటరీ బండి. తొట్టి మటుకు ఈ బండి అతులు రామ్కోరది. సో దీనికి ఏంటంటే మనకు బాడీ కట్టమన్నారు. సో మనం కూడా దీనికి బాడీ కట్టామన్నమాట. ఎలా కడితే బాగుంటుందని చూసి మనం వెహికల్కి అయితే బాడీ కట్టడం జరిగింది. సో మొత్తం మీకు చూపిస్తాను చూడండి. ఈ బండి వెహికల్ అనేది, ఈ బండి కూడా ఎవరైనా కొని ఉంటే ఫ్రెండ్స్ రండి. మనది విజయవాడ సింగనగర్ పైప్ రోడ్ దగ్గర మన షాపు, రోహిత్ బార్ ఆపోజిట్. మీరు ఎవరు అడిగినా చెప్తారు. అలాగే మీకు ఈ అడ్రస్ తెలియకపోతే డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్. నాకు కాల్ చేయండి, మీకు షాపు అడ్రస్ ఫార్వర్డ్ చేస్తాను. అలాగే వాట్సాప్స్లో మీకు ఫొటోస్ కావాలని నేను సెండ్ చేస్తాను. ఈ బండి అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పెయింటింగ్ అయితే రెడీ అవుతుంది అనమాట వెహికల్. సో ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, ఇది ఈ విధంగా అయితే రామ్కోర్ది అతుల్ వెహికల్ అనమాట. పెయింటింగ్ అయిపోయింది. పెయింటింగ్ అయిపోయిన తర్వాత అనేది వీడియో తీసాను అనమాట ఫ్రెండ్స్. మీరు ఈ విధంగా ఎవరైనా కట్టేయాలనుకుంటే అన్ని వెహికల్స్ మనం బాడీలు కడతామన్నమాట. అప్పే కానీ, అతులు కానీ, ఆల్ఫా కానీ, ఇంకా పెద్ద బళ్ళు ఎంట్రాలు కానీ, బొలోరోలు కానీ, దోస్తులు కానీ, ఇలా ఎవరైనా కట్టేయాలనుకుంటే రండి ఫ్రెండ్స్. ఈ వెహికల్ అయితే 1 డేలో కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ 9:30కి 10 కల్లా మొదలుపెట్టాము. ఈవినింగ్ 4:35 కల్లా పెయింట్తో కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా అయితే బండి వస్తుంది కట్టుబడి. ఇది బ్యాటరీ వెహికల్ ఫ్రెండ్స్. మనం వెల్డింగ్ చేసేటప్పుడు దానికి బ్యాటరీ ఉన్న కనెక్షన్ అయితే తీసేసి వెల్డింగ్ అయితే చేయాలి. సో బండి అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో మనం యాస్టీస్గా మనం అప్పి బల్లకి ఎలా కడతామో దీనికి కూడా బాడీ అలాగే కట్టాము. అయితే దీనికేమో వెయిట్ అనేది లైట్ యాంగులర్లో వేసాం అనమాట. మళ్ళీ బరువు ఎక్కువైపోతుంది కదా హెవీ వేస్తే. సో అందుకని ఏంటంటే అన్ని లైట్ యాంగులర్లో వాడాము ఈ వెహికల్కి. ఈ కింద రన్నింగ్ యాంగులర్ కానీ ఇవన్నీ మొత్తం లైట్లే వాడామన్నమాట. మళ్ళీ బరువు ఎక్కువైతే మళ్ళీ మైలేజ్ రాదు, అలాగే ఛార్జింగ్ కూడా ఎక్కువసేపు రాదని లైట్ యాంగులర్లో వేయమన్నారు మేస్త్రి గారు. సో వేసాము. ఈ సపోర్ట్ బద్ద అనమాట, అది ఇది డివైడ్ అయ్యకుండా అయితే సపోర్ట్ బద్ద అనేది పెడతాము. యాస్టీజ్ పెద్ద వెహికల్స్ ఎలా కడతామో దీన్ని కూడా యాస్టీజ్ అలాగే కట్టాము ఫ్రెండ్స్. కరెక్ట్గా సెట్ అయిపోయింది. బండి ఎలా ఉండదో ఒకసారి కామెంట్ చేయండి కట్టుబడి. అలాగే మీకు బండి నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అన్ని వెహికల్స్ సంబంధించినట్లాగే దీనికి కూడా ఫ్రంట్ బ్యాక్ రేక్ అయితే వేసామన్నమాట. బ్యాక్ సైడ్ అయితే తడికైతే ఈ విధంగా వస్తుంది. ఈ సైడ్లో కూడా ఇటుకి వచ్చేసి 4 బద్దలు వేసాము. అంగుళంన్నరలు 25 లైట్ యాంగులర్లు వేసామన్నమాట. సో బండి అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. దీనికి మనం క్యాబిన్ కూడా సెట్ చేయొచ్చు, కానీ వెయిట్ ఎక్కువైపోద్దని మనం క్యాబిన్ అయితే సెట్ చేయలేదు. ఈసారి ఏదైనా వెహికల్ వస్తే అది కూడా మీకు వాళ్ళు ఓకే అనుకుంటే క్యాబిన్ కూడా సెట్ చేసి మీకు వీడియో ఫార్వర్డ్ చేస్తాను. అన్నీ ఇంకా పెద్ద బల్లకి ఎలా పెట్టాము అలాగే లాకులు కానీ, బొందులు కానీ, గొలుసులు కానీ, డోర్ సెటప్ కానీ మొత్తం, అలాగే పైపు కానీ ఇవన్నీ సెట్ చేసాం ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నదో ఒకసారి లైక్ చేయండి, కామెంట్ చేయండి నాకు. ఇలాంటి బళ్ళు ఎవరైనా కొన్నోళ్ళు అయితే ఇంకా బాడీ కట్టకపోతే రండి ఫ్రెండ్స్. మంది పైపులో డ్రింగ్ డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, నాకు కాల్ చేయండి. ఈ బండికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఈ మొత్తం అనేది ఎంత పడుతుంది ఏంటి అనేది మీకు వాట్సాప్లో నేను ఫార్వర్డ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇదైతే మరీ భారీ రేటే ఉండదు, మీకు రీజనబుల్ రేటే ఉంటుంది. వెహికల్ అనేది మీరు కట్టించుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు. అలాగే మీకు స్టిక్కరింగ్ కావాలన్నా కూడా స్టిక్కరింగ్ కూడా కలిపి మాట్లాడతాను. ఈ బండికి అయితే ఏంటంటే పెయింటింగ్ వేసి ఇవ్వడం వరకే, స్టిక్కరింగ్ కూడా చేయొచ్చు, బాగుంటుంది నాకు తెలిసి. మీకు ఒకవేళ నచ్చినట్లయితే స్టిక్కరింగ్ కూడా చేయించుకోవచ్చు. దాని రేట్ కూడా ఇంక్లూడింగ్ దాంట్లో మాట్లాడి మీకు చెప్తాను, ఒకవేళ మీరు కట్టేయాలని ఇంట్రెస్ట్ ఉంటే. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైనా కట్టేయాలనుకుంటే రండి. మనది విజయవాడ సింగనగర్ పైప్ రోడ్ రింగ్, రోహిత్ బార్ ఆపోజిట్. కొంచెం పైప్ రోడ్ నుంచి ఒక 50 అడుగుల దూరంలోనే మన షాప్ ఉంటుంది. ఓఏ సర్కిల్ వెళ్ళే రోడ్డు అనమాట. సో ఈ విధంగా అయితే వెహికల్ అయితే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.